క్రియాత్మకమైనటువంటి, ఇది సక్రియ, క్రియతో కూడింది. అది ఒక్కోసారి నిష్క్రియ, క్రియ ఏముంటక్కర్లేదు, అలా కూర్చుని అలా వెళ్ళమొస్తున్నాం, అలాగా చేసుకుంటాం, అలాగే ఆలోచిస్తూనే ఉంటారు. ఏది కనిపించినా సరే రావణాచార్య అన్నారు, ఏదైనా అంటే ప్రతిదీ కూడా ప్రశ్నించుకున్నారు. ఏదైనా సరే నేను ఎవరో ప్రశ్నించుకున్నాను. ప్రశ్నించుకుంటే నేను కొన్నాడు మనం ఈ దేహమే నేను అనుకుంటాను, కొన్నాళ్ళ తర్వాత దేహం నేను కాదు అనిపిస్తుంది, లోపల ఇంకేదో ఉంది అనిపిస్తుంది, మనస్సు నేను అనిపిస్తుంది, మనస్సు కూడా కొన్నాళ్ళకి నేను కాదు అనిపిస్తుంది, బుద్ధి నేను అనిపిస్తుంది, బుద్ధి కూడా నేను కాదు అనిపిస్తుంది. అలాగ వెళ్ళగా ఏదైతే చిత్తది వరకు ఉన్నదో అది దాంట్లో నువ్వే వెళ్తావు. అది ఇంకొకటి ఎవరో నీకు సాయం చేయగలిగేదేం లేదు. ఈ ప్రశ్న వేసుకోవడము, ఆ ప్రశ్నకి సమాధానం అన్వేషించడం. అంతకుమించి దీనికి ఇంకొక మార్గం ఏమీ లేదు. అంటే దీనికోసం నువ్వు పనులు చేయడము, పెద్ద పెద్ద బరువులు మోయడం ఇలాంటివేమీ అంటే ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండూ నేనే చెప్పాను. నీకు నచ్చితే అందులో ఉంటావు, నీకు నచ్చితే ఇందులో ఉంటావు. అంతేనా లోకేస్మిన్ వివిధ అనిష్ట పురాప్రోక్త మయ అనక జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం కర్మణాం అనారంభ నైష్కర్మ్యం పురుషో అస్మతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అయితే చాలా మంది ఏం చేశారు, ఈ కర్మయోగం అనేటువంటిది, జ్ఞానయోగం అనేటువంటిది రెండింటినీ కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. జ్ఞానయోగము అనేటువంటి వాళ్ళు మేము పనులేమీ చెయ్యక్కర్లేదనేటువంటి, కర్మలేమీ చెయ్యక్కర్లేదు అనేటువంటి ఒక అభిప్రాయంలో పెట్టుకున్నారు. వీళ్ళేమో మనం పనులే చేయాలి అనేటువంటి వాటిలో వీళ్ళుంటున్నారు. అసలు నా ఉద్దేశం అది కాదు. ఒక మార్గం అదొక మార్గం అని చెప్తేనే తప్పిస్తే ఈ మార్గంలో ఉన్నవాడు ఆ మార్గాన్ని నిరసించాలి, ఈ పార్టీ జెండా పట్టుకుంటే ఆ పార్టీ వాళ్ళని దూషించాలి అన్నది నా ఉద్దేశం కాదు. ఇందులో అది మానేసి చేయమని కాదు, చేస్తూ ఉంటారు, అవసరమైతే అది చేసుకుంటారు, ఇందులో కూడా కలిపి చేసుకుంటూ ఉండాలి. అందుకని కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుష అస్మతే. చాలా మంది ఏమనుకుంటున్నారు, జ్ఞానయోగం అంటే పనులు చేయకపోవడం, పనులు చేయకపోవడం అంటే పని ప్రారంభించకపోవడం. అది ఏ పని మొదలు పెట్టకపోతే అసలు ఇంక పనే ఉండదు కదా. అసలు వంట అనేది స్టవ్ వెలిగించకపోతే ఇక అసలు వంటే లేదు, కూర్చోవడమే అలాగే. అదే జ్ఞానయోగం అంటే కర్మ చెయ్యకపోవడం, కర్మ అనేటువంటిది అసలు ప్రారంభించకుండా ఉండడమే అని పదమనుకోవడం. అంటే ఈరోజు నేను ఏ పని ముట్టుకోను, ఏ పని నేను చేయను, నేను ఇలా కుర్చీలో కూర్చుంటాను అంటే బహుశా మీరు ఏమైనా చేస్తుంటే సలహాలు ఇస్తే ఇస్తాను. ఆ పొరపాటు పాలు పొందుతున్నాయి చూడు, అత్తగారి తను ఆవిడ ఏదో కుర్చీలో కూర్చుని వాడలు చేయని సొంగు అది ఇచ్చే ఇక్కడ పాలు పొందుతున్నాయని అక్కడికి ఇక్కడ కాకు వచ్చింది తోలు, అక్కడ సొంగ కట్టాలి, ఇక్కడ కాకు నేను ఇలాగనమాట. ఇది ఒక రకమైనటువంటి బాధ. రెండో వాళ్ళు ఏమిటి, ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు, నచ సన్యసనాదేవ సిద్ధిని సమర్పించది. కొంతమంది అర్థాన్ని కర్మలు ఈ ఇల్లునే వదిలిపెట్టేస్తే కదా, ఇంట్లో అంటూ ఉంటే కదా వంట చేయడం అనేటువంటిది ఉంటుంది, ఆ వంట ప్రారంభించడం అనేటువంటిది ఉంటుంది, పొయ్యి వెలిగించడం అనేటువంటిది ఉంటుంది. అది ఇల్లు వదిలిపెట్టేస్తే అసలు నాకు ఏమీ లేదు మనం ఆలోచించుకుంటే. అంటే కర్మ సన్యాసం అనేటువంటిది దానివల్ల పురుషుడు శ్రేయస్సు అని నేను చెప్పడం లేదు. కర్మ ప్రారంభించకపోవడం అనేటువంటిది కూడా కాదు, వదిలిపెట్టాడు, పూర్తిగా వదిలిపెట్టేయడము కాదు, ప్రారంభించకుండా ఉండడము కాదు. ఆ రెండూ నేను చెప్పలేదు. కొంతమంది మాత్రం అలాగా అనుకుంటున్నారు. ఎందుకని నహికస్య క్షణమపి జాగృతిష్ట చకర్మకృత్ కార్యతే వ్యవసహ కర్మ సర్వ ప్రకృతి జయత్న. ఇది లోకంలో ఎవరైనా ఉన్నాడా ఏ పని చేయకుండా ఉండేటువంటి వాడు? ఒక్కడిని చూపించండి. ఉన్నాడండి, ఆయన కూర్చున్నాడు, కుర్చీలో కూర్చుని ఏ పని చేయలేదు అని మీరు ఏం చెప్తున్నారు? ఆయన ఏం చేస్తున్నాడు? కుర్చీలో కూర్చున్నాడు, అది గొప్పనేగా. కూర్చునున్నాడుగా, కళ్ళు మూసుకున్నాడుగా, చూస్తున్నాడుగా. ఈ కర్మ చెయ్యను అంటున్నటువంటి పెద్దవాడు కూడా భోజనం చేస్తున్నాడుగా, మాట్లాడుతున్నాడుగా, వింటున్నాడుగా, తింటున్నాడు, తాగుతున్నాడు, గాలి పీలుస్తున్నాడు. ఇవన్నీ కూడా కర్మలేగా. అంటే నేను ఏ కర్మ చెయ్యను అనేటువంటి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? అది కుదరదు అసలు. లోకంలో ఏ క్షణంలో అయినా సరే ఏ పని చెయ్యనటువంటి వాడు లేడు.
ఎందుకని లేడు? నువ్వు చెయ్యవు అంటే నేను నా అంతటా నేను చేయడం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రకృతి వశము చేత, స్వభావ వశము చేత వాటంతట అదిగా కొన్ని పనులు అవి జరుగుతూ ఉంటాయి. వాటిని నువ్వు ఆపలేవు. ముస్తు తగ్గుతున్నావు, దగ్గొస్తూ తగ్గుతున్నావు. మరి ఏ కర్మలు చెయ్యను అనేటువంటి వాడు మరి ఆ పనులు మాత్రం ఎందుకు చేయాలి? నేను తుమ్మను, నేను దగ్గర భీష్మించుతూ చేస్తుంది కదా అంటే వాటిని మనం అంటం లేదు కదా. కార్యతే యవసహ కర్మ సర్వ ప్రకృతి జైనకి. అవసహ తన వశంలో లేనటువంటి వాడే వాటిని వీడు ఆపుకోలేడు. చూడటం వీడు మానలేడు కదా. చూడటం మానేస్తాను నేను కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకోవడం అనేటువంటి పని చేస్తుంది. వినడం మానేస్తానని చెవులు మూసుకుంటే చెవులు మూసుకోవడం అనేటువంటి పని చేస్తుంది. అంటే నువ్వు ఏదో ఒక పని నీ వశములో లేకుండా, నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకుండా కొన్ని పనులు నువ్వు చేస్తావు. దేనివల్ల చేస్తావు? ప్రకృతి జై గుణై. ప్రకృతి కల్పించినటువంటి గుణముల పనులు చేస్తాయి. కళ్ళకి చూడడం అనేటువంటి ఒక పని ఉంది. అది కళ్ళ పని చేస్తూనే ఉంటాయి. నువ్వు మానలేవు, నువ్వు మానపలేవు కూడా. ఎదురుకుండా కొన్ని వస్తువులు మాట్లాడేది, నువ్వు దాన్ని చూడకు అని చెప్పి నువ్వు గట్టిని ఎలా శాసిస్తావు? నువ్వు శాసించలేవు. వినకుండా నువ్వు చెవులు నాపలేవు. అంటే పనులు చెయ్యకుండా ఉంటున్నాము మేము అనేటువంటిది శుద్ధపడతాడు. అంటే పనులు మొదలు పెట్టడానికి మేము అంచేదా మాది జ్ఞానయోగం, అసలు మేము ఈ పని మేము ఇచ్చేయము. నానుభవులైనటువంటి వాళ్ళు ఆ మాటలు అనడం అనేటువంటిది వేరు. ఆయన ఏది సంకల్పించరండి, నేను అసలు ఏమీ సంకల్పించను, నా దగ్గరికి వచ్చిన పనులు నేను చేస్తాను. పెద్ద మాస్టర్ గారు అటు వాళ్ళు అంటుంటారు, నేను అసలు ఏమీ సంకల్పించను, నా సంకల్పం వల్ల పనులు ఏమీ ఉంటాడు. ఎవడైనా ఈ పని చేద్దామండి అని అంటే అలాగే అంటాను. అది మంచి పని అయితే అలాగే అంటాను. మాస్టర్ గారు అనుగ్రహిస్తే ఆ పని సాగుతుంది, లేదంటే లేదు. నేను మాత్రం ఏం సంకల్పించాను, నేను అలాగే కూర్చుంటాను. అది వాళ్ళకి చెల్లి ఉండదు, మనకు కాదు. అంటే పనులు మొదలు పెట్టను, సంకల్పించను అనేటువంటిది కాదు. అలాగే అసలు చెప్పినా సరే నేను పని చేయను అనేటువంటిది కూడా కాదు. రెండు కూడా కాదు. కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థ విమూఢాత్మ మిథ్యాచారణ సౌఖ్యతే. సరే, ఇంకా ఏం చేస్తున్నావు? నేనేం పని చేయను. నిజమే, నువ్వు ఏ పని చెయ్యను అని అంటే నువ్వు బలవంతంగా నువ్వు చేతులు కట్టేసి కూర్చున్నావు. వంట చేయకున్నాను, లేకపోతే ఏదో పుస్తకం చదువుకున్నాను. కానీ మనస్సుతో నువ్వు ఆ పనులు చేస్తున్నావు. ఇవాళ నేను వంట చేయను అని చెప్పి భీష్ముడికి కుర్చీలో కూర్చున్నటువంటి ఆవిడ కూతురు కోడలో వంట చేస్తుంటే కోపు మారుతోంది, పాలు పొంగుతున్నాయి, కూరలో కారం ఎక్కువ వేసావు, ఉప్పు ఎక్కువ వేసావు, మరొక దాన్ని నోట్లో వేసి చూసుకో, ఇటు పెట్టుకుని తిరుగుతుంది. అంటే ఈవిడ మనస్సుతో వంటింట్లోనే తిరుగుతుంది. శరీరం బయట సోఫాలో కూరబెట్టింది, కానీ మనస్సు వంటింట్లోనే పెట్టుకుంటుంది. అలాగే కొంతమంది ఉంటారు, వాడు ఆఫీస్కి వెళ్తారు, ఆఫీసులో వాడు వచ్చేయడం లేదు, ఆ ఫైల్ ఏమైంది, సొంతం పెట్టేయడం లేదు. ఇంకెందుకు సెలవు పెట్టింది ఎక్కడ కూర్చున్నారు అంటే భార్య కూర పెట్టింది, మీరు కాదు ఒక్కరోజు ఆఫీసర్ పట్టుకు వెళ్ళాడతారు, వాళ్ళకి సెలవు పెట్టండి, నేనే ఫోన్ చేసి చెప్పేస్తాను, ఆయన ఆటలు లేదు ఇవాళ, ఆయన కొంచెం ఇంట్లో వాళ్ళేది, కూర్చోండి. నేను కూర్చొని ఆఫీసులో నుంచి తొలుచుకుంటూ ఉంటాడు. ఆవిడకి ఏమాత్రం కూర్చున్నా మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి అని ఆటో నుంచి కనీసం పొందించేయాలి. నేను ఎక్కడ కూర్చొని వాడు వచ్చాడు కదా, ఈసారి పొందించే అయ్యా ప్రకాశం వచ్చాడు, ఆ ఫైల్ సొంతం పెట్టాడు, వీడే అయింది, అదే అయింది, ఇదే అయింది. ఇంట్లో కూడా ఆఫీస్ కూడా ఉన్నప్పుడు ఇంకా అంటే నువ్వు పనులు చెయ్యను అని చెప్పి భీష్మించు కూర్చుని మనస్సుతో ఆ పనులు చేస్తున్నావు కదా. ఇలాంటి దాన్ని ఏమంటాం? మిథ్యాచారం. అంతా కూడా ఫాల్స్, అబద్ధంగా నువ్వు చెప్తున్నావు అంటే. అంతేదా? కర్మేంద్రియాన్ని సంయమ్య, బలవంతంగా కర్మేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఆ అవయవములను బిగించుకుని వాడు యహ మనసా స్మరన్ ఆస్తే, ఎవడైతే మనస్సుతో స్మరిస్తూ ఉంటాడో వాడు దేన్ని స్మరిస్తాడు? ఇంద్రియార్థ. ఈ బిగించి కూర్చున్న పనులు ఇంద్రియములు ఏ పనులు అయితే చేయాలో ఆ పనులన్నీ